నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో కోయిల్ ఆర్వాల్ తిరువంజనం, సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేసిన అర్చకులు. టీడీపీ నేతలు వైసీపీ అధినేతతో పాటు కార్యకర్తల పట్ల కవ్వింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. పట్టాభి వ్యాఖ్యల పట్ల వైసీపీ నాయకుల ఆగ్రహం. అర్హులకు ఇళ్లు, రేషన్ కార్డులు, పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం సత్వరమే చర్యలు చేపట్టాలి. ఆందోళన కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వెంకట శివ డిమాండ్. ఏకశిలా నగరమైన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో అర్చక బృందం, ఇతర సిబ్బంది కోయిల్ ఆర్వాడ్ తిరుమంజనాన్ని నిర్వహించారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 27 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో సంప్రదాయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి అర్చన నిర్వహించారు. అనంతరం ఉదయం 8 గంటల నుంచి 11:30 గంటల వరకు కోయిల్ ఆర్వాడ్ తిరుమంజనం జరిగింది. కార్యక్రమంలో భాగంగా గర్భాలయం, శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ గరుత్మంతుని సన్నిధులు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితరాలను నీటితో శుద్ధి చేశారు. ఆ తర్వాత శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, గంధం పొడి తదితర ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం ఉదయం 11:30 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో తదితరులు పాల్గొన్నారు. Thank you. అంటే ఇది కూడా కడిగించేయండి అన్న, అందరం చేస్తాం. కింద పెట్టుకున్నా సార్. ఎక్కువసేపు సేక్ అవుతుంది మేడం. ఫోటో కూర కట్టుకోవాలి ఒకసారి మా దగ్గర చూడదు.
ఇంకా ఎక్కడ గ్యాప్ లేకుండా ఇంకా టైం పడుతుంది. టీడీపీ నాయకుడు పట్టాభి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్ఆర్సీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగార్జున రెడ్డి, వైసీపీ నగర అధ్యక్షులు గుంటి నాగేంద్రలు తెలిపారు. పట్టాభి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో కడప నగరంలో ఆయన దిష్టిబొమ్మను గాడిదపై ఊరేగించి దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఎవరైనా సాధారణంగా సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని, గొప్పవారు కావాలని, ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటారని, అయితే అందుకు సమాజానికి తమ వంతుగా మంచి పనులతో తోడ్పాటు అందించాలని తెలిపారు. మంచి పనులు, సంస్కరణలు చేపట్టాలని, అప్పుడే ప్రజలు గుర్తుపెట్టుకుంటారని తెలిపారు. అయితే టీడీపీ నేతలు ఆ మార్గాన్ని పక్కన పెట్టి వైసీపీ నేతలను చెడ్డగా చూపిస్తే తాము ప్రజల గుర్తింపు పొందగలమని భావిస్తున్నట్లుందన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ పట్ల పట్టాభి వ్యాఖ్యలు దారుణమన్నారు. అలాగే తిరుపతికి చెందిన సుభాషిణి తీరు కూడా తీవ్ర అభ్యంతరకరంగా వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా ఉండడం తగదన్నారు. గత ఎన్నికల్లో పెద్ద మెజారిటీ ఇచ్చిన ప్రజలను పట్టించుకోకుండా ప్రతిపక్షాలను విమర్శించడమే పనిగా పెట్టుకోవడం సమంజసం కాదన్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు తాము చేసిన వ్యాఖ్యలను క్షమాపణలు చెప్పడంతో పాటు తాము మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నగర యువజన విభాగ నేతలు తదితరులు పాల్గొన్నారు. కొంచెం ఎన్నికే తొందరలో ఇదే లైఫ్. మనలో ప్రతి ఒక్కరికి మంచి పేరు తెచ్చుకోవాలి, పెద్దవారు అవ్వాలి, గొప్పవారు అవ్వాలి, సమాజంలో ఒక ఉన్నత స్థానంలో ఉండాలని ప్రతి ఒక్కరికి ఒక కోరిక అయితే అందరికీ ఉంటుంది. కానీ ఆ కోరిక నెరవేర్చుకోవాలంటే అదే విధంగా సమాజానికి మంచి పనులు చేయాలి, గొప్ప సంస్కరణలు తీసుకొని రావాలి. అప్పుడే దాన్ని గుర్తుపెట్టుకుంటారు కలకాలం ప్రజలు. ఇది జనరల్గా అందరూ చేయాల్సింది. 90% పైకి వచ్చే వాళ్ళు ఫాలో అయ్యే ఫార్ములా. కానీ దీనికి ఇంకో పద్ధతి కూడా దొడ్డిదారి అనేటువంటిది ఒకటి ఉంది. మిగతా 10% ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళు పక్కన వాళ్ళని చెడ్డగా చూపించాలన్నమాట. సో ఆటోమేటిక్గా పక్కన వాళ్ళని తక్కువ చేసి చూపిస్తే వీళ్ళు ఏమవుతారంటే వీళ్ళు ఎలివేట్ అవుతారనేది వీళ్ళ తాపత్రయం. గత 2 రోజుల కిందట ఇదే ఆయన అలియాస్ బోసుడీకే పట్టాభి అనే ఆయనకి ఎందుకు వచ్చిందో ఆ సందర్భం తెలియదు. ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు, ఒక పార్టీకి సంబంధించిన అధినాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అనే ఒక గౌరవం కూడా లేకోకుండా వాడు నీచుడు, దుర్మార్గుడు, మనిషే కాదు, ఒక ధనాశ కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. ఇంకా వివేకానంద రెడ్డి గారిని గొడ్డలతో నరికించి మళ్ళీ సునీతమ్మ గారిని జుట్టుబట్టి బయటికి గెంటేసినాడని చెప్పి చెప్పడం. ఆల్రెడీ ఒక కేంద్ర నివేదిక ఇచ్చింది. ఏమని, మద్యపానంలో ఎలాంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎలాంటి మరణాలు జరగలేదు, కల్తీ మద్యం అని చెప్పి ఎలాంటి మరణాలు ఒకటి కూడా జరగలేదని చెప్పినా కూడా మళ్ళీ కల్తీ మద్యం దాగి అందరినీ చంపేసినాడు, అందరి మంగళసూత్రాలు తెంపినాడని చెప్పి ఒక డిబేట్లో చెప్పడం అనేటువంటిది నిజంగా వాళ్ళ నీచ సంస్కృతికి అదొక ఆధారం. అదేవిధంగా తిరుపతికి సంబంధించిన ఒక ఆవిడ సుభాషిణి అని చెప్పి, ఆమెకు మరి పేరు వాళ్ళు పొరపాటున పెట్టినట్టున్నారు వాళ్ళ తల్లిదండ్రులు, ముందు తెలియదేమో ఈమె గురించి. సుభాషిణి అంటే ఏంది, మంచి మాటలు చెప్పే వ్యక్తి అని అర్థం. కానీ ఆమె నోరు తెరిస్తే దుర్భాషిణే. నోరు తెరిస్తే అడ్డగాడిదలు తప్ప ఆమెకు వేరే మాటలే రావట్లేదు. సో అందుకని ఇప్పుడైనా ఆమె పేరు మార్చి దుర్భాషిణి అని పెడితే మంచిది. ఈ విధంగా వైఎస్ఆర్ కార్యకర్తలను కవింపు చర్యలకు రెచ్చగొట్టే విధంగా
వ్యాఖ్యలు మానుకోవాలి. ఇప్పటికైనా కూడా 164 సీట్లు ఇచ్చి మీకు బ్రహ్మరథం పట్టారు ప్రజలు. మీకు అసలు 11 సీట్లను పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు మీకున్నటువంటి ఆ మెజారిటీని బట్టి చూస్తే. కానీ మీరు ఆంధ్రప్రదేశ్ని పరిపాలించాల్సింది పోయి ఎంతసేపు ప్రతిపక్షాన్నే పట్టించుకుంటా ఉన్నారు. ప్రతిపక్షం 11 సీట్లకు ఎందుకు అంత భయం వస్తుందో మాకు అర్థం కావడంలే. రావడమే స్టూడియోకి గంజాయి కొట్టి వచ్చినట్టున్నాడు. ఎందుకంటే ఈ మధ్య టీడీపీ పార్టీ వాళ్ళకి అలవాటైపోయింది. అతను మా జననేత జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వర్యులనే జ్ఞానం కూడా లేకుండా తన నోటికొచ్చినట్టు వాడు వీడు అని పదజాలంతో సంబోధించినాడు. అతను ఆ డిబేట్లో మాట్లాడుతూ దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు మరణించినప్పుడు ఈయన బాధపడకుండా సీఎం కుర్చీ కోసం సంతకాల సేకరణ చేస్తాడని చెప్పడం జరిగింది. అయ్యా బోసిడీకే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కానీ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు ఉండవల్లి అరుణ్ కుమార్ కానీ, రఘువీరారెడ్డి గారు కానీ, ఇంకా శైలజానాథ్ గారు కానీ 1,00,000 సార్లు చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు సంతకాల సేకరణ చేయలేదు అని. అయినా మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతకాక రోజు అప్పులు చేసుకుంటూ ఆ అప్పుల భారాన్ని ప్రజల నెత్తిన మోపుతున్నారు. ఆయనకి ఈ పత్రిక ఈ మీడియా ముఖంగా అదే బి పట్టాభి గారికి ఈరోజు ఒక నామకరణం చేయడం జరుగుతుంది. ఆంధ్ర దురందర్. ఏం పేరండి? ఎందుకు ఆంధ్ర దురందర్ అంటే అదే లైవ్ డిబేట్లో ఆ బి పట్టాభి అలియాస్ ఆంధ్ర దురందర్ మాట్లాడుతూ సునీత గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసుని సిబిఐకి ఇస్తామని అడిగితే సిబిఐ ఏం లేదు, ఏం అవసరం లేదు, బయటికి పోన్నాడంట. దురందర్ సినిమాలో హీరో పాకిస్తాన్లో స్పైగా ఉన్నట్టు ఈ ఆంధ్ర దురందర్ అలియాస్ బి పట్టాభి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఏమన్నా స్పైగా పనిచేస్తాడా, అతను ఏమన్నా చూస్తాడా అని పత్రికా ముఖంగా అడుగుతున్నా. అన్ని విధాల అర్హులుగా ఉంటూ ప్రాథమిక హక్కైన ఇళ్లు, రేషన్ కార్డులు, పింఛన్లను సత్వరమే మంజూరుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సిపిఐ నగర కార్యదర్శి వెంకట శివ డిమాండ్ చేశారు. జీవో నంబర్ 23 ప్రకారం అర్హులైన వారందరికీ కడప నగరంలో 2 సెంట్లు ఇంటి స్థలాలు వెంటనే ఇవ్వడంతో పాటు ఇతర సమస్యల పరిష్కారాన్ని కోరుతూ కార్పొరేషన్ ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట శివ మాట్లాడుతూ ప్రభుత్వం అందరికీ గృహ వసతి పథకం కింద ఇంటి స్థలాలు ఇవ్వాలంటూ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ అమలులో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రత్యేకంగా వార్డు సచివాలయ స్థాయిలో అర్హుల జాబితా కూడా ఇప్పటి వరకు సిద్ధం చేయకపోవడం అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. సొంత ఇంటి కోసం పేద మధ్యతరగతి వర్గాలు పలుమార్లు దరఖాస్తులు ఇచ్చినా ఇటువంటి స్పందన లేకపోవడం దారుణమన్నారు. అర్హులైన వారందరికీ కడప నగరంలో 2 సెంట్ల ఇంటి స్థలాలను వెంటనే ఇవ్వాలని, ఇంటి స్థలాల మంజూరుకై జీవో నంబర్ 23ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఇంటి నిర్మాణాలకు 5 లక్షలు మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా సరోజినీ నగర్, చలమారెడ్డిపల్లె, టిడికో ఇళ్ల పెండింగ్ పనులను పూర్తి చేసి లబ్ధిదారులందరికీ వెంటనే స్వాధీనం చేయాలని కోరారు. అదేవిధంగా అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు, వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్లు వెంటనే ఇవ్వాలని, కడప మున్సిపల్ కార్పొరేషన్కు ప్రభుత్వం ఇవ్వాల్సిన పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. అర్హులైన వారందరికీ కొత్త పెన్షన్లు ఇవ్వాలి. అర్హులైన వారందరికీ కొత్త పెన్షన్లు 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి. అర్హులైన వారందరికీ రేషన్ కార్డు ఇవ్వాలి. ఎన్నికల హామీ మేరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం
పల్లెల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలని చెప్పి సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో కడప నగరంలో 2 సెంట్లు ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పి సిపిఐ నేతృత్వంలో కడప మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆందోళన చేపడుతున్నాం. ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు ఇప్పటికీ ఇంతవరకు 2 సెంట్ల ఇంటి స్థలాలకు సంబంధించిన దరఖాస్తులు అయితే స్వీకరించారు కాబట్టి ఎలిజిబుల్ లిస్టు కూడా సచివాలయంలో ప్రదర్శించిన పరిస్థితి లేదు. అదేవిధంగా స్థలాలకు సంబంధించిన గుర్తింపు కూడా ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి, లేకపోతే స్థలం ప్రభుత్వ స్థలం లేకపోతే ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనైనా ఇంటి స్థలం ఇచ్చేదానికి సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. జీవో నెంబర్ 23 ప్రకారం ఇవాళ ఇన్ఛార్జి మినిస్టర్ అధ్యక్షన కడప జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి అవసరమైన స్థలాన్ని సేకరించాల్సిన అవసరం ఉంది. ఆ ప్రక్రియ కూడా చేపట్టిన పరిస్థితి లేదు. ఇవాళ దరఖాస్తు తీసుకునే ప్రక్రియలోనే ఇవాళ పూర్తిగా నిలిచిపోయి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే 5 లక్షల రూపాయలు పెరిగిన ధరనుకూలంగా వెంటనే ఇవ్వాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క కొత్త రేషన్ కార్డు కానీ, ఏ ఒక్క పెన్షన్ కానీ వికలాంగులకు, వృద్ధులకు, ఇవాళ వృద్ధాప్యులకు, వితంతులకు ఇయ్యలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది. ఉన్న పెన్షన్లనే ఇవాళ తీసేస్తూ రద్దు చేస్తున్న పరిస్థితి. కడప కార్పొరేషన్కు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రావాల్సినటువంటి పెండింగ్ నిధులను వెంటనే ఇవ్వాలని చెప్పి ఈ నిధులు ఇవ్వడం ద్వారా ఇవాళ కడప నగరంలో రోడ్లు, కాలువలు, డ్రైనేజీ, వీధి లైట్లు, ఇతర మౌలిక వసతులు అభివృద్ధికి ఉపయోగపడతాయి. కాబట్టి ఆ నిధులను వెంటనే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని చెప్పి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి ఎన్నికల హామీలను అమలు చేసే పద్ధతిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావాలా. శాంతియుతంగా మాత్రమే ఇవాళ సిపిఐగా నిరసన కార్యక్రమాలు చేపట్టినాం. రానున్న కాలంలో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఇవాళ అధికార యంత్రాంగాన్ని స్తంభింపజేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసే పద్ధతిలో ఇవాళ తగు కార్యాచరణ చేపడతామని చెప్పి వెంటనే ఇళ్ల స్థలాల సమస్యను వెంటనే పరిష్కరించాలని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పేద, బడుగు, బలహీన వర్గాల పార్టీ అని రాబోయే కాలంలో అన్ని ఎన్నికల్లో పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్ పీర్ తెలిపారు. కడప నగరం 36వ డివిజన్లో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ పార్కు దగ్గర ఏర్పాటు చేసిన సభలో డివిజన్ ఇన్ఛార్జ్ షేక్ అన్వర్, పార్టీ కడప నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్ పీర్ సమక్షంలో భారీ సంఖ్యలో ప్రజలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో దాదాపు 160 కుటుంబాలు వచ్చి చేరగా వారికి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సయ్యద్ గౌస్ పీర్ మాట్లాడుతూ ఇంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇదే ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మన జీవితాలు వాళ్లకు 1000 రూపాయలకు అమ్ముకుంటున్నాము. ఒక రోజుకు 18,225 రోజుల్లో గా వాళ్ళు లక్షలు గుంజుకుంటున్నారు. వాడు ఎవడో వస్తాడు ఏదో వాళ్ళు రిటర్న్ లో కార్పొరేట్ పొలిటీషియన్స్ జరిపిస్తున్నారు. ఇలాంటి పొలిటీషియన్స్ కు మంత్రవాడిగా ఉండిపోతున్నాడు. డబ్బు ఉండేవాడు కార్పొరేట్ సంస్థ, కార్పొరేట్ పొలిటీషియన్స్ నడిపిస్తున్నారు. 10 రూపాయలు మన నోట్ పడితే అలా వాళ్ళు ఏం చెప్తే అది గొర్రెల మాదిరిగా నమ్మేసి వాళ్ళకి సహకరించి వాళ్ళు చెప్పినట్టు ఓట్లు. మీకు రేషన్ కార్డులు సరిగ్గా ఉన్నాయో చూసుకోండి. రేషన్ కార్డులు లేవు, మన పిల్లలకు ఆధార్ కార్డులు లేవు, ఓటర్ కార్డు విని నాకు సహకరించి మీరు నాకు చేస్తే రేపు మీది ఏ పని చేయకపోయినా చేయాలంటే కాంగ్రెస్ పార్టీ మీతో ఎప్పుడు తోడుగా ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పోస్టులు ఉన్నాయి. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ పొలిటీషియన్స్ అందరూ ఏం చేస్తున్నారంటే మీరు చేర్పించండి, కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ప్రతి సహాయపడుతుంది. వాళ్ళు కూడా మీరు చూసినట్టుగా నా తమ్ముడు షేక్ అన్వర్ బాషా మనసులో ముందు కల్మషం లేకుండా మీ ముందర పెట్టింది. డబ్బులు ఇచ్చి ఓట్లు వేసుకొని ఒక 1000 రూపాయలు మీకు ఇస్తారు. 5 సంవత్సరాలు మీకు పనికి రాకుండా పోతారు. మీ వీధులు బాగుండవు, వీధి లైట్లు ఉండవు, రోడ్లు ఉండవు, కాలువలు బాగుండవు. మీ పిల్లలకు కానీ అదేవిధంగా ఎటువంటి లబ్ధి రేషన్ కార్డు. నా ఫ్రెండ్ మనస్ఫూర్తిగా కాంగ్రెస్లో చేరాలని వచ్చినారు. అమీర్ భాయ్ నిద్రపోయి లేచినాడు ఇప్పుడు. నెక్స్ట్
गरीब हाजिरा मेरी वाइफ मेन कैंडिडेट इनोचू मैं आपको फेस वैल्यू टच वर्क पूरा करने का इनोच कैंडिडेट कारपोरेटर के नाथ खोलने का इनोच थाले हमारा माँ आप कौन तो भी लेडीज हो कंडवा डाल लेना है तो मेरी बीवी के हाथ से डाल ले सकती हैं, सार डाल लेने सरकार हो। कांग्रेस पार्टी कभी तुम्हारे साथ रहती। और कौन तो है अभी कौन तो भी है దైవ సేవకులు దివంగత పాస్టర్ ప్రవీణ్ పగడాల చేసిన సంఘ సమాజ సేవలు ప్రశంసనీయమని కడప జిల్లా ఇండిపెండెంట్ పాస్టర్స్ ఐక్యవేదిక ప్రతినిధులు తెలిపారు. కడప నగరంలోని ఇండియన్ పెంతకోస్తు చర్చిలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మొదటి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక్క మన జిల్లాతో పాటు రాష్ట్రం, దేశం, ప్రపంచవ్యాప్తంగా ప్రవీణ్ పగడాల వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నామన్నారు. క్రైస్తవ సమాజానికి ఎంతో సేవ చేసి యేసుక్రీస్తు పట్ల ప్రముఖ స్థాయిని పొందిన వారిలో ప్రవీణ్ పగడాల ఒకరన్నారు. వారు కడపలోని ప్రొద్దుటూరు పట్టణంలో 1980లో జన్మించి ప్రభువు సేవ ద్వారా విశేష ఖ్యాతి గడించారన్నారు. ఆయన అనేక ప్రాంతాలలో తమ వంతుగా సేవలు, క్రీస్తు బోధనలు చేస్తూ మంచి పేరు పొందారని అన్నారు. అంతేకాకుండా ఒక మంచి వక్తగా, దైవజనుడిగా ఖ్యాతి గడించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. రాబోయే రోజుల్లో ఆయన స్మారక సభలు జరుగుతాయని, క్రైస్తవ సమాజం ఇలాంటి వ్యక్తి తెలియజేసిన స్ఫూర్తిదాయక అంశాలను అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన దైవ సేవకులు, విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు. ప్రవీణ్ పగడాల గారి నుంచి విడిపించి నీ బిడ్డలుగా చేసుకున్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. జీవించటానికి సహాయమును దయచేయండి. చేరవచ్చిన దైవ సేవకులను, సేవకురాండ్రను పాస్టర్ శేఖర్ గారి వల్ల యుద్ధ వాతావరణం కొరకు ప్రకీర్తి చేసి ప్రవీణ్ పగడాల కుటుంబాల కొరకు ప్రకల్పానుసారంగా గొప్ప సేవను చేసి ఈ లోకయాత్రను ముగించి మా ముందు స్ఫూర్తిగా ప్రవీణ్ పగడాల గారు ఉంటుండగా ప్రభా ఆ సేవకుడు ఏ చర్యను కుటుంబాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అన్ని విధాలుగా ఈరోజు కడప పట్టణంలో ప్రవీణ్ పగడాల గారి యొక్క మొదటి వర్ధంతి కార్యక్రమాన్ని కడప జిల్లా ఇండిపెండెంట్ పాస్టర్స్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రవీణ్ పగడాల గారి యొక్క ఈ యొక్క వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఆయన భారతదేశంలో మరి ఎంతో సేవ చేసి క్రీస్తులో ఒక మంచి స్థాయిని ప్రభు వలన పొంది సేవా పరిచయలు బహుగా వాడబడుతున్నటువంటి ప్రవీణ్ పగడాల గారు వారు మరి ఇదే కడప ప్రాంతంలో, ఈ ప్రాంతపులోనే మరి ప్రొద్దుటూరు ప్రాంతంలో వారు జన్మించారు. 1980లో వారు తదుపరి వారి కుటుంబ సభ్యులు, వారితో పాటు ఇక్కడ బంధువర్గం అంతా కూడా ఈ కడప జిల్లాలోనే వారు స్థిరపడి ఉన్నారు. ఈరోజు ఆయన అనేక ప్రాంతాల్లో మరి సేవ చేస్తూ, సంఘ సేవ, సమాజ సేవ చేస్తూ, ఒక దైవ సేవకుడుగా అనేక బోధనలు చేస్తూ మరి ఎన్నో టీవీ ప్రత్యేకమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ మంచి పేరు పొందినటువంటి వారు ప్రవీణ్ పగడాల గారు. వారు మరి మా మధ్య లేనప్పటికీ ఒక మంచి దైవజనుడుగా, దైవ సేవకుడిగా పేరు పొందినటువంటి ఆయన మరి ఆయన సేవలు ఈరోజు ఎంతోమంది మరి కొనియాడుతూ ఉన్నారు. క్రైస్తవ లోకానికే ఒక మంచి పట్టున్నటువంటి వ్యక్తి, మంచి వక్త, అలాగే మరి ఎన్నో గ్రంథాలను తిలకించి ఆ గ్రంథాలలో ఉన్నటువంటి అనేకమైన విషయాలను వారు తెలియజేసినటువంటి వ్యక్తి. ప్రేమను, శాంతిని, సమాధానాన్ని క్రీస్తు ఎట్ట కలిగి ఉన్నాడో అదేవిధంగా ప్రతి దైవ సేవకుడు కలిగి ఉండాలని సూచించినటువంటి వ్యక్తి. ఈరోజు అందరూ కూడా మరి పగడాల ప్రవీణ్ గారి యొక్క కుటుంబం కొరకు, వారు చేసిన సేవకుల కొరకు, సేవకుల గురించి, పరిచర్య గురించి కూడా ప్రార్థించడం, కొనియాడడం జరిగింది. ఘనమైన నివాళులు మేమందరం కూడా వారికి అర్పించాము. అది కీర్తిశేషులు డాక్టర్ ప్రవీణ్ పగడాల గారు విశ్వవ్యాప్తంగా
ఫస్ట్ మెమోరియల్ ప్రేయర్ మీటింగ్ మొదటి వర్ధంతిగా నేడు జరుపుతూ ఉంటున్నారు. కడపలో వారి యొక్క ఆదరణ కొడిక ప్రథమ వర్ధంతి జరుపుట మరి దేవుడు మాకు ఇచ్చిన అవకాశం అని జ్ఞాపకం చేసుకుంటూ వారికి మా యొక్క మరి సంతాపము మరియు నివాళులు అర్పిస్తూ ముగిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మోసగించే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ నగర అధ్యక్షులు దేవిరెడ్డి ఆదిత్య తెలిపారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయరన్న విషయం జగమెరిగిన సత్యమన్నారు. ప్రజలను మోసం చేయడం వెన్నుపోటు పొడిచిన సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఆయనదన్నారు. ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా ఉగాది నాడు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి మరోసారి మోసం చేసే చర్యలకు ఉపక్రమించారన్నారు. అసలు 4 విడతల్లో డిసెంబర్ వరకు 10,000 పోస్టులను భర్తీ చేస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. 2019 నుంచి 2024 మధ్యలో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 6,42,000 ఉద్యోగాలు భర్తీ చేసి దేశ చరిత్రలోనే నిలిచిపోయారన్నారు. ఒక్క నోటిఫికేషన్ ద్వారా 1,36,000 సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేయడం ద్వారా నిరుద్యోగుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టదలుచుకున్న డిఎస్సి నోటిఫికేషన్ మాత్రమే విడుదల చేసి ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో ఏ శాఖలో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారన్న విషయంపై స్పష్టత లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువజన విభాగ ప్రతినిధులు పాల్గొన్నారు. అబద్ధం చెప్పదనేది ఎంత నిజమో చంద్రబాబు గారు కూడా చెప్పిన హామీలు అమలు చేయరనేది కూడా అంతే నిజం. ఎన్నికల ముందేమో ఎడారిలోనైనా వరి పండిస్తానంటాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటేసిన జనాలకి నిండా ఊరేస్తారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు దేశంలో నా అంత అనుభవమైన ముఖ్యమంత్రి లేరని చెప్తారు. కరెక్టే సార్, మీ అంత అనుభవమైన ముఖ్యమంత్రి లేరు. ఎందులో తెలుసా? మోసం చేయడంలో మీ అంత అనుభవం ఎవరికి రాదు. వెన్నుపోటు పొడవంలో మీ అంత అనుభవం ఎవరికీ లేదు. నిజంగా నిరుద్యోగ వృద్ధికి సంబంధించి జాబ్ క్యాలెండర్లకు సంబంధించి ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. జాబ్ క్యాలెండర్ అనేది ఒక తేదీల జాబితా క్యాలెండర్ కాదు, అది ఒక వెలుగుల క్యాలెండర్. ఎందుకంటే వేలు కాదు, లక్షలు కాదు, కొన్ని కోట్ల మంది కుటుంబాలకు సంబంధించిన విషయం అది. ఎంతకో పొద్దున లేస్తూనే మా బిడ్డకు ఉద్యోగం వస్తుందా అని ప్రతిరోజు పేపర్లో ఎప్పుడెప్పుడు జాబ్ క్యాలెండర్ వస్తుందా అని ఎదురు చూసే రోజులు. ఇలాంటి ఎదురు చూసే పక్షాన చంద్రబాబు గారు 10,000 ఉద్యోగాలని వదిలినానని చెప్పడం జరిగింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి అనేది ఉంటే చంద్రబాబు నాయుడు గారి మన జరిగిన శాసనసభ సాక్షిగా, శాసనసభ అంటే ఏంది? ఒక దేవాలయం లాంటిది. ప్రజా సమస్యలు మాట్లాడుకోవాల్సిన అంశాలను మాట్లాడుకునే ఒక దేవాలయం లాంటి దేవాలయంలో 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పడం జరిగింది. అలాగే శాసన మండలిలో వాళ్ళ మంత్రి 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పండి. ఒక దేవాలయంలో నిస్సిగ్గుగా ఇంత అబద్ధం ఎలా ఆడగలుగుతున్నాం అని చంద్రబాబు నాయుడు గారిని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు నిజంగా 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చింటే ఒక మెమరాండం ఇచ్చి పలానా కంపెనీలో ఇంతమందికి మేము ఉద్యోగ అవకాశాలు ఇచ్చామని చూపించండి ప్రజలకు వచ్చి, అప్పుడు నమ్ముతారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు 2014 కానీ 1999 కానీ ఇప్పుడు 2024 కానీ అధికారంలోకి రావడానికి మొదటి ప్రాధాన్యతగా మా యువత ఓట్లతోనే రావడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఎన్నికల్లో కూడా ఆయన గెలిచిన ఎన్నికల్లో చూసుకుంటే నిరుద్యోగ భృతి అప్పట్లో 1000, తర్వాత 2000, తర్వాత 3000 ఇస్తా అని చెప్పండి. ఇంతవరకు ఏ సంవత్సరం కానీ నిరుద్యోగ భృతి ₹1 అంటే ₹1 ఆయన కేటాయించలేదు. నిజంగా నిరుద్యోగ భృతి అనేది నిరుద్యోగులకి భిక్ష కాదు, అది ప్రభుత్వం యొక్క బాధ్యత. నిరుద్యోగులకు అది ఒక హక్కు. ఎందుకంటే వాళ్ళు వేలు కాదు లక్షలు ఖర్చు పెట్టుకొని వాళ్ళ విద్యను అభ్యసించి పూర్తి చేసిన తర్వాత వాళ్ళకి మనము ఒక భరోసా ఇవ్వాలా. ఏ విధంగా అంటే ఉద్యోగం వచ్చే వరకు ఒక 2,000, ఒక 3,000 ఇస్తే వాళ్ళ ఆశలకు మనం తోడవుతాం. అలాంటి నిరుద్యోగ వృత్తిని ఇప్పుడు తొంగలోకి దొక్కాడు. ఏ ప్రభుత్వమైనా ప్రతి 5 సంవత్సరాల్లో 5 సార్లు బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఇప్పటికే 3 బడ్జెట్ అయిపోయింది. 3 బడ్జెట్లో ఇంతవరకు నిరుద్యోగ భృతికి ₹1 కేటాయించలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో కోయిల్ ఆర్వాల్ తిరువంజనం, సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేసిన అర్చకులు.
టీడీపీ నేతలు వైసీపీ అధినేతతో పాటు కార్యకర్తల పట్ల కవ్వింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. పట్టాభి వ్యాఖ్యల పట్ల వైసీపీ నాయకుల ఆగ్రహం. అర్హులకు ఇళ్లు, రేషన్ కార్డులు, పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం సత్వరమే చర్యలు చేపట్టాలి. ఆందోళన కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వెంకట శివ డిమాండ్. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.